నువ్వు ఒక రియల్ మ్యాన్ అయితే నీ టెస్టోస్టెరాన్ లెవెల్ హైలో ఉందా లేదా లోలో ఉందా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే నీలో ఉన్న మ్యాన్హుడ్ ని డిఫైన్ చేస్తుంది, నిన్ను డిఫైన్ చేస్తుంది. ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయింది డిప్రెస్డ్ గా ఉండడం. ఎనర్జీ లోలో ఉంటే వా బ్రో సో డీప్, సో రిలేటబుల్ అని సింపథెటిక్ వర్డ్స్ ని మాట్లాడతారు. ఇప్పటికీ చాలా మంది లో టెస్టోస్టెరాన్ తో బ్రతకడం ఒక హ్యాబిట్ లాగా మార్చుకున్నారు. లైక్ లిటరలీ ఒక పురుగులాగా జీవిస్తున్నారు. నువ్వు హట్ అయినా సరే ఇదే నిజం. ఈ వీడియో తర్వాత నీకు బ్లడ్ టెస్ట్ లేకుండానే నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ హైలో ఉన్నాయా లేక లోలో ఉన్నాయా అని నీకు తెలుస్తుంది. అండ్ జస్ట్ అది మాత్రమే కాదు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ నీలో లోలో ఉంటే నేను 5 ఈజీ సొల్యూషన్స్ కూడా చెప్తాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు టెస్టోస్టెరాన్ కి సంబంధించిన బెస్ట్ పీడిఎఫ్స్ 2 నా దగ్గర ఉన్నాయి. అందులో ఒకటి మీకు గివ్ అవే ఇస్తాను. వీడియోలో 4 గోల్డెన్ లెటర్స్ ఉంటాయి. ఆ 4 గోల్డెన్ లెటర్స్ ని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలా మెసేజ్ చేసిన వాళ్ళు జస్ట్ 25 మెంబర్స్ కి మాత్రమే ఆ పీడిఎఫ్ ఇస్తాను. ఎందుకంటే మీలో చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, నీకు ఆల్రెడీ మెసేజ్ చేసినా సరే నువ్వు పీడిఎఫ్స్ ఇవ్వట్లేదు ఎందుకని చెప్పి. గివ్ అవే అంటే కొంతమందికి మాత్రమే ఇస్తాను అని అర్థం కదా. సో విన్నర్స్ లో మీరు లేరు కనుకే మీకు ఇవ్వలేదు ఆ పీడిఎఫ్. అయినా సరే ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ తెచ్చాను. నా దగ్గర 2 పీడిఎఫ్స్ ఉన్నాయి టెస్టోస్టెరాన్ సంబంధించి అని చెప్పాను కదా, అందులో ఒకటి గివ్ అవే ఇచ్చేస్తా. ఇంకోటి ఉంది కదా, అది ఈ వీడియోకి 200 కామెంట్స్ వస్తే డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తా ఆ పీడిఎఫ్ యొక్క లింక్. ఆ పీడిఎఫ్ ని మీరు అందరూ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ అందరికీ ఓకే కదా? సో విత్ దట్ బీయింగ్ సెడ్, నెంబర్ 1, నీ మార్నింగ్ హుడ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఇండికేటర్ నీ టెస్టోస్టెరాన్ లెవెల్ కి. ఒకవేళ నీ అకేషనల్ గా మాత్రమే వస్తే ఛాన్సెస్ ఆర్ నీ టెస్టోస్టెరాన్ లెవెల్ లోలో ఉండొచ్చు. కానీ ప్రతిరోజు మార్నింగ్ నీ మ్యాన్హుడ్ ఆటోమేటిక్ గా స్టాండ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంటే గనుక కంగ్రాచులేషన్స్ బ్రదర్, నీ టెస్టోస్టెరాన్ స్కై హైలో ఉంది. అండ్ టెస్టోస్టెరాన్ మరీ హైలో ఉంటే సమ్ టైమ్స్ నువ్వు నోటీస్ చేస్తావు, అంటే ఎరెక్షన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అని అంటే నైట్ మిడిల్ లో, అంటే అర్ధరాత్రులు కూడా లేచేస్తావు. నెంబర్ 2, అంబిషన్ అండ్ అగ్రెషన్. రియల్ మ్యాన్ కి మోటివేషన్ ఎక్కడి నుండి వస్తుంది? రియల్ మ్యాన్ అంటే జస్ట్ మజిల్ మాత్రమే కాదు, లోపల ఉన్న ఫైర్. దట్ ఫైర్ ఈస్ కాల్డ్ అంబిషన్. కానీ ఈ అంబిషన్ ని ఇగ్నైట్ చేయడానికి టెస్టోస్టెరాన్ మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. హై టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు నేచురల్ గా గోల్ ని చేసే మైండ్ సెట్ లో ఉంటారు. వాళ్ళు లేజీగా ఉండరు, ఎక్స్క్యూజ్ చెప్పరు. వాళ్ళలో ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ కోసం ఆకలి ఉంటుంది. కానీ లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు క్వైట్ ఆపోజిట్ లో ఉంటారు. వాళ్ళు టైర్డ్ గా ఫీల్ అవుతారు, అన్మోటివేటెడ్ గా ఉంటారు. ఈవెన్ చిన్న చిన్న టాస్క్లు కూడా మౌంటైన్ లాగా కనిపిస్తాయి. కంఫర్ట్ జోన్ లో స్టక్ అయిపోతారు. నెక్స్ట్ పాయింట్, అగ్రెషన్. అగ్రెషన్ అంటే మంచిది కాదు అని మనకి చిన్నప్పటి నుండి అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ ట్రూత్ ఏంటి అంటే కంట్రోల్డ్ అగ్రెషన్ ఈజ్ పవర్. హై టెస్టోస్టెరాన్ ఉన్న మనిషి అగ్రెషన్ ని కంట్రోల్ చేసి రైట్ డైరెక్షన్ లో దాన్ని యూజ్ చేస్తారు. జిమ్ లో, కెరియర్ లో, గోల్స్ లో వాళ్ళు ఫైట్ చేయరు, కాంకర్ చేస్తారు. లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు అగ్రెషన్ లూజ్ అయిపోతారు. అంటే లైఫ్ మీద ఫైట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు కానీ యాక్షన్ తీసుకోరు. సిగ్నల్ నెంబర్ 3, ఎనర్జీ డ్రాప్ ఈవెన్ ఆఫ్టర్ స్లీప్. ఇది 3rd అండ్ మోస్ట్ కామన్ సైన్. నువ్వు నిద్ర లేచాక కూడా టైర్డ్ గా ఫీల్ అవుతా ఉంటే ఛాన్సెస్ ఆర్ నీ టెస్టోస్టెరాన్ లోలో ఉండొచ్చు. నార్మల్ గా మనం 7 to 8 అవర్స్ స్లీప్ తీసుకుంటే బాడీ రీఛార్జ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్ నైట్ టైమ్ లో పీక్ లో ఉంటాయి, ఎస్పెషల్లీ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు. కానీ మార్నింగ్ లేచాక టైర్డ్నెస్, వీక్నెస్ ఆర్ జీరో మోటివేషన్ ఉంటుంది అని అంటే బాడీ ప్రాపర్ గా టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయలేదు అని అర్థం. హై టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు వాళ్ళ మార్నింగ్ లేచాక ఫ్రెష్ గా ఉంటారు, మైండ్ షార్ప్ గా ఉంటుంది, బాడీ యాక్టివ్ గా ఉంటుంది అండ్ రెస్పాండ్ అవుతుంది. వాళ్ళకి చిన్న వర్క్ కూడా ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది అండ్ దే విల్ లవ్ ఇట్. కానీ లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళకి లేచాక ఫోన్ తీసుకొని స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. బాడీ లేజీగా, బ్రెయిన్ ఫాగీగా అండ్ ఈవెన్ కాఫీ కూడా వాళ్ళకి బూస్ట్ ఇవ్వలేదు. డే మొత్తం డ్రాగ్ చేస్తారు. జస్ట్ సర్వైవ్ అవుదాం అంతే చాలు అనే మైండ్ సెట్ లో ఉంటారు. ఇదంతా ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అయ్యాక బాడీ ఎనర్జీ మెకానిజం డిస్టర్బ్ అవుతుంది, మెటబాలిజం స్లో అవుతుంది, మజిల్స్ కి ఆక్సిజన్ రీచ్ అవడం తగ్గిపోతుంది అండ్ బ్రెయిన్ ఫెటిగ్ ఇంక్రీజ్ అవుతుంది. సిగ్నల్ నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. అదే ఫిట్ గా కనిపించిన వాళ్ళకి కూడా బెల్లీ ఫ్యాట్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది. అంటే ఇది లో టెస్టోస్టెరాన్ యొక్క మేజర్ సిగ్నల్. నార్మల్ గా మనం జిమ్ కి వెళ్తాం, క్లీన్ డైట్ ని ఫాలో అవుతాం, వెయిట్ తగ్గుతాం, కానీ స్టిల్ స్టమక్ దగ్గర ఫ్యాట్ మాత్రం తగ్గదు. ఎందుకంటే లో టెస్టోస్టెరాన్ లెవెల్ ఉంటే బాడీ ఫ్యాట్ బర్న్ చేయడం ఆపేస్తుంది, ఎస్పెషల్ గా అబ్డామిన్ ఏరియాలో. హై టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు బాడీని స్కల్ప్చర్ చేసుకుంటారు లైక్ ఏ గ్రీక్ గాడ్. వాళ్ళకి మజిల్ డెఫినిషన్ క్లియర్ గా ఉంటుంది, స్టమక్ ఫ్లాట్ గా ఉంటుంది, ఎనర్జీ హైలో ఉంటుంది. బాడీ ఫ్యాట్ స్టోర్ చేయడం కంటే మజిల్ బిల్డ్ చేయడానికి మీదే వాళ్ళ బాడీ మొత్తం ఫోకస్ చేస్తుంది. కానీ లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు ఈవెన్ జిమ్ కి వెళ్ళినా, వర్కౌట్స్ చేసినా, 6 packs కోసం ఎంత ట్రై చేసినా సరే స్టమక్ దగ్గర ఫ్యాట్ మాత్రం తగ్గదు. అది జస్ట్ ఫ్యాట్ కాదు, హార్మోన్
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యొక్క రిజల్ట్. బికాస్ టెస్టోస్టెరాన్ లో అవుతుంది అని అంటే ఈస్ట్రోజన్, అదే ఫీమేల్ హార్మోన్, బాడీలో ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. ఈ ఈస్ట్రోజన్ వల్ల ఫ్యాట్ బెల్లీ దగ్గర అక్యుములేట్ అయిపోతుంది, ఎస్పెషల్లీ లోవర్ యాబ్స్ ఏరియాలో. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ ఇట్ సెల్ఫ్ టెస్టోస్టెరాన్ ని తగ్గించేస్తుంది. సిగ్నల్ నెంబర్ 6, ఆల్వేస్ లో మూడ్ అండ్ డిప్రెషన్. నీ మూడ్ ఆల్వేస్ డౌన్ లో ఉండడం, మోటివేషన్ లేకపోవడం, లైఫ్ బోరింగ్ గా అనిపించడం, ఇవి లో టెస్టోస్టెరాన్ యొక్క క్లియర్ సిగ్నల్స్. టెస్టోస్టెరాన్ అంటే మనకి జస్ట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చేది కాదు, ఇది కాన్ఫిడెన్స్, మోటివేషన్ అండ్ హ్యాపీనెస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. హై టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు యూజువల్ గా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉంటారు. వాళ్ళకి చిన్న ఫెయిల్యూర్స్ కూడా ఛాలెంజ్ లాగా అనిపిస్తాయి, ఫ్రస్ట్రేషన్ లాగా కాదు. కానీ లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు నార్మల్ సిచ్యువేషన్ లో కూడా ఓవర్ థింకింగ్ చేస్తారు, సాడ్ గా ఫీల్ అవుతుంటారు అండ్ సమ్ టైమ్స్ రీజన్ లేకుండానే డిప్రెషన్ లోకి పోతారు. మార్నింగ్ లేచాక లైఫ్ లో మీనింగే లేదు అని చెప్పి ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నా సరే లోపల ఏదో ఎంప్టీనెస్ అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఫేవరెట్ థింగ్స్ చేస్తున్నప్పుడు కూడా ఎక్సైట్మెంట్ రాదు, ఎందుకంటే టెస్టోస్టెరాన్ లో అయ్యాక బ్రెయిన్ లో డోపమిన్ అండ్ సెరోటోనిన్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. అవి మనకి హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ ఫీలింగ్ ని ఇచ్చే హార్మోన్స్. సిగ్నల్ నెంబర్ 6, బ్రెయిన్ ఫాగ్ అండ్ మెమరీ ప్రాబ్లం. ఇది నెక్స్ట్ డేంజరస్ సిగ్నల్. నీ బ్రెయిన్ క్లారిటీ అండ్ ఫోకస్ లో అవ్వడం, సింపుల్ థింగ్స్ కూడా గుర్తుపెట్టుకోలేకపోవడం, ఆర్ మైండ్ ఆల్వేస్ బ్లాంక్ గా ఫీల్ అవ్వడం. ఈ సిచ్యువేషన్ ని మనం బ్రెయిన్ ఫాగ్ అని అంటాం. హై టెస్టోస్టెరాన్ ఉన్న మనిషి వాళ్ళ మైండ్ షార్ప్ గా ఉంటుంది, క్విక్ గా థింక్ చేస్తారు, ఫాస్ట్ గా డిసిజన్ తీసుకుంటారు అండ్ ఫోకస్ లేజర్ షార్ప్ గా ఉంటుంది. కానీ లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు టాస్క్ స్టార్ట్ చేసిన 5 minutes లోనే ఫోన్ తీసుకుంటారు, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోలేకపోతుంటారు అండ్ మైండ్ కాన్స్టెంట్ గా టైర్డ్ అయిపోతుంది. లైక్ బ్రెయిన్ అంతా మబ్బు ఫీలింగ్ అనేది వస్తుంది, థాట్స్ క్లియర్ గా రావు, కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయలేం. ఎందుకంటే టెస్టోస్టెరాన్ బ్రెయిన్ ఫంక్షన్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది న్యూరాన్స్ మధ్య కాన్సన్ట్రేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, డోపమిన్ అండ్ సెరోటోనిన్ ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ మెమరీ ఫార్మేషన్ కి సపోర్ట్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ తగ్గితే బ్రెయిన్ సెల్స్ స్లో అవుతాయి, మెంటల్ ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది, మెమరీ రీకాల్ వీక్ అయిపోతుంది. దట్స్ వై చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేకపోవడం జరుగుతుంది. సిగ్నల్ నెంబర్ 7, మోటివేషన్ కంప్లీట్ గా డిసేబైర్ అవ్వడం. నువ్వు ముందు ఎక్సైట్ అయ్యే థింగ్స్ ఇప్పుడు బోరింగ్ గా అనిపిస్తాయి. గోల్స్ గురించి ఆలోచించిన కూడా తర్వాత చేద్దాం అనే పోస్ట్పోన్మెంట్ అనేది నీలో డెవలప్ అవుతుంది. ఇది ఒక క్లియర్ సైన్ నీ టెస్టోస్టెరాన్ లెవెల్ డేంజరస్ గా లోలో ఉంది అని అనడానికి. టెస్టోస్టెరాన్ అంటే జస్ట్ జిమ్ ఆర్ మజిల్ కోసం కాదు, అది మనకి డ్రైవ్ ఇస్తుంది, ఒక గోల్ ని అచీవ్ చేయాలనే బర్నింగ్ డిజైర్. హై టెస్టోస్టెరాన్ ఉన్న మనిషి టైర్డ్ గా ఉన్నప్పటికీ కూడా లెట్స్ డూ దిస్, లెట్స్ డూ ఇట్ అని మూవ్ అవుతాడు. వాళ్ళకి డిలే అంటే ఫ్రస్ట్రేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ అంటే హ్యాపీనెస్. కానీ లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు మార్నింగ్ లేచాక ఈవెన్ బేసిక్ వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేయలేక స్ట్రగుల్ చేస్తుంటారు. మైండ్లో ఎక్స్క్యూజెస్ వస్తాయి, ఐ విల్ డూ ఇట్ టుమారో, వాట్స్ ద పాయింట్, నా లైఫ్ ఇలానే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఎనర్జీ ఉండదు, ప్యాషన్ ఉండదు. ఇంకా చిన్న చిన్న ఛాలెంజెస్ వచ్చినా కూడా స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీలో పడిపోతారు. స్లోగా లైఫ్ బోరింగ్ లాగా అనిపిస్తుంది అండ్ వితౌట్ రియలైజింగ్ వాళ్ళు జాంబీ మోడ్ లోకి వెళ్ళిపోతారు. అంటే జస్ట్ ఈట్, స్క్రోల్, స్లీప్, రిపీట్. ఇది లేజీగా ఉండడం కాదు, ఇది బయాలజికల్ ఇష్యూ. లో టెస్టోస్టెరాన్ బ్రెయిన్ లో మోటివేషన్ రిలేటెడ్ కెమికల్స్ ని బ్లాక్ చేస్తుంది, ఎస్పెషల్లీ డోపమిన్. ఇది మనకి యాక్షన్స్ అండ్ రివార్డ్ ఫీలింగ్స్ ని ఇచ్చే హార్మోన్. దీని గురించి చాలా వీడియోస్ లో నేను చెప్పాను. డోపమిన్ లో అయ్యాక మన గోల్ కోసం మూవ్ అవడం ఆపేస్తాం. సిగ్నల్ నెంబర్ 8, స్లీప్ ప్రాబ్లం. ఈ సిగ్నల్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ప్రాపర్ గా స్లీప్ లేకపోవడం, మిడ్ నైట్ లో ఫ్రీక్వెంట్ గా లేవడం, ఆర్ మార్నింగ్ లేచాక ఫ్రెష్ గా ఫీల్ కాకపోవడం. ఈ ప్రాబ్లం ఒక ర్యాండమ్ లైఫ్ స్టైల్ ఇష్యూ కాదు, ఇది లో టెస్టోస్టెరాన్ యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్. టెస్టోస్టెరాన్ అండ్ స్లీప్ రెండు ఒక డేంజరస్ లూప్ లో ఉంటాయి. నువ్వు ప్రాపర్ గా నిద్రపోతే టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ టెస్టోస్టెరాన్ లో అయితే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. మీనింగ్ ఒక ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం ని క్రియేట్ చేస్తుంది. హై టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు నైట్ లో డీప్ స్లీప్ లో ఉంటారు, వాళ్ళకి మైండ్ కామ్ గా ఉంటుంది, బాడీ రిపేర్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అండ్ మార్నింగ్ లేచాక పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. కానీ లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు రాత్రి పడుకొని 2-3 hours లో లేవడం స్టార్ట్ అయిపోతారు. మైండ్ ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది, అన్నెసెసరీ థాట్స్ వస్తాయి అండ్ డీప్ స్లీప్ రీచ్ అవ్వలేకపోతారు. దాని రిజల్ట్ మార్నింగ్ లేచాక టైర్డ్నెస్, డల్నెస్ అండ్ మూడ్ స్వింగ్స్. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లో అయ్యాక బ్రెయిన్ లో మెలటోనిన్, అదే స్లీప్ హార్మోన్, ఈ లెవెల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. అది మన స్లీప్ సైకిల్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఫైనలీ సిగ్నల్ నెంబర్ 9, ఫీలింగ్ ఫిజికల్ వీక్ అండ్ మజిల్ స్ట్రింకింగ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ విజిబుల్ అండ్ స్కేరియస్ట్ సిగ్నల్. బాడీ స్లోగా వీక్ అవ్వడం, మజిల్ స్ట్రింక్ అవ్వడం అండ్ స్ట్రెంగ్త్ లూజ్ అవ్వడం. నువ్వు జిమ్కి వెళ్ళినా, వర్కౌట్స్ చేస్తున్నా, క్లీన్ ఫుడ్ తింటున్నా కూడా మిర్రర్లో చూస్తే బాడీ సాఫ్ట్గా, స్లాపీగా, షేప్లెస్గా కనిపిస్తుంది. ఇది నీకు అనిపిస్తుంది అని అంటే దట్స్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ లో టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ అంటే మనకి మజిల్ బిల్డ్ చేయడానికి, ఫ్యాట్ బర్న్ చేయడానికి అండ్ ఓవరాల్ ఫిజికల్ పవర్ మెయింటైన్ చేయడానికి మెయిన్ హార్మోన్. హై టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు, ఫాస్ట్
ఫాస్ట్గా రికవర్ అవుతారు అండ్ బాడీ సాలిడ్గా డెన్స్గా ఉంటుంది. వాళ్ళకి స్టామినా ఎక్కువగా ఉంటుంది అండ్ చిన్న చిన్న ఇంజరీస్ కూడా ఫాస్ట్గా హీల్ అవుతుంటాయి. కానీ లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు ఫుల్గా ఆపోజిట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మజిల్ మాస్ స్లోగా తగ్గిపోతుంది, స్ట్రెంగ్త్ లూజ్ అవుతుంది అండ్ బాడీ సాఫ్ట్గా వీక్గా అండ్ లూజ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముందు నువ్వు ఈజీగా 20 to 30 పుషప్స్ చేస్తున్నావనంటే ఇప్పుడు నువ్వు 15 చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. ముందు నువ్వు 10 kgs 12.5 kgs ఎత్తుతున్నా సరే ఇప్పుడు అదే వెయిట్స్ నీకు హెవీగా ఫీల్ అవుతుంటాయి. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లో అయ్యాక ప్రోటీన్ సింథసిస్ అనేది బాడీలో స్లో అవుతుంది. ఇది మజిల్ రిపేర్ అండ్ గ్రోత్ కి ఎసెన్షియల్ ప్రాసెస్. సో వర్కౌట్స్ చేసినా ప్రోటీన్ తిన్నా రిజల్ట్ రాదు అండ్ బాడీ ఫైట్ పెరిగిపోతుంది, ఎస్పెషల్లీ బెల్లి దగ్గర. అంటే స్ట్రాంగ్ గా కనిపించడం కాదు, వీక్ గా ఫీల్ అవడం స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్స్ టైమ్ టు యాక్సెప్ట్ టెస్టోస్టెరాన్ లెవెల్ డేంజరస్ గా లో అవుతున్నాయి అని చెప్పి ఫిక్స్ దెమ్ న్యాచురల్లీ విత్ ఇన్ వీక్స్. నువ్వు మళ్ళీ ఎనర్జెటిక్ గా పవర్ఫుల్ గా మాస్కులిన్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ని అచీవ్ చేయాలంటే దానికోసం ట్రాన్స్ఫర్మేషన్. నవ్ యు నో ఇఫ్ ఇట్స్ హై ఆర్ లో. సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు కదా నీ టెస్టోస్టెరాన్ లెవెల్ హైయా లేక లోవా అని చెప్పి. సిగ్నల్స్ అన్ని విన్నాక బాడీలో సిమ్టమ్స్ మ్యాచ్ అయితే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కన్ఫర్మ్ చేయాల్సిన నీడ్ లేదు. నీ బాడీనే చెప్తుంది ఎనర్జీ లేదు, మోటివేషన్ లేదు, మూడ్ స్వింగ్స్, స్లీప్ ప్రాబ్లం, బెల్లీ ఫ్యాట్, బ్రెయిన్ ఫాగ్ ఆర్ వీక్నెస్ ఉంటే నీ టెస్టోస్టెరాన్ లో ఉంది అని చెప్పి. అండ్ హై టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళకి క్లియర్ గా డిఫరెన్స్ ఉంటుంది. మార్నింగ్ లేచాక పవర్ఫుల్ గా ఫీల్ అవుతారు, మైండ్ షార్ప్ గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ హైలో ఉంటుంది, అగ్రెషన్ కంట్రోల్లో ఉంటుంది అండ్ లైఫ్ మీద బ్రింగ్ ఇట్ ఆన్ అనే యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు చూస్ చేయాలి, లో టెస్టోస్టెరాన్ లైఫ్ కంటిన్యూ చేస్తావా లేక రియల్ మ్యాన్ ఎనర్జీని రీగెయిన్ చేస్తావా అని చెప్పి. సింపుల్ లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్ చేంజెస్తో నువ్వు మళ్ళీ మాస్కులిన్ ఎనర్జీని యాక్టివేట్ చేయగలుగుతావు. సో బీ రెడీ బికాజ్ నెక్స్ట్ సెక్షన్లో రియల్ టెస్టోస్టెరాన్ స్టార్ట్ అవుతుంది. అందులో టెక్నిక్ నెంబర్ 1, అవాయిడ్ టాక్సిన్స్. ఫస్ట్ స్టెప్ టాక్సిన్స్ని అవాయిడ్ చేయడం. నువ్వు డైలీ యూజ్ చేస్తున్న చిన్న చిన్న థింగ్స్లో కూడా టెస్టోస్టెరాన్ డిస్ట్రాయ్ చేసే కెమికల్స్ ఉంటాయి. అండ్ వర్స్ట్ పాయింట్ ఏంటంటే మనం వాటిని నార్మల్ అండ్ కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం, పెర్ఫ్యూమ్స్ ఆర్ డియోడ్రెంట్స్ని ఎక్సెసివ్గా యూజ్ చేయడం, ప్రాసెస్డ్ ఫుడ్ని తినడం, ఈవెన్ ట్యాప్ వాటర్లో కూడా క్లోరిన్ అండ్ ఫ్లోరైడ్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్. మీనింగ్ ఈ కెమికల్స్ ని హార్మోనల్ బ్యాలెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి, ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ ని. ప్లాస్టిక్ లో ఉన్న BPA అంటే బిస్ఫెనాల్ A ఈ కెమికల్ బాడీలో ఈస్ట్రోజన్ లాంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది డేంజరస్ లెవెల్లో అండ్ మేల్ హార్మోన్స్ ని బ్లాక్ చేస్తుంది. సో స్లోగా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాటర్ని ఓన్లీ గ్లాస్ ఆర్ స్టీల్ బాటిల్స్ స్టోర్ చేయాలి. ప్లాస్టిక్ కంటైనర్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయి. పెర్ఫ్యూమ్స్ అండ్ డియోడ్రెంట్స్ని మినిమల్గా యూజ్ చేయి, ఎస్పెషల్లీ సింథటిక్ ఓన్స్. ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ప్యాక్డ్ స్నాక్స్ని తగ్గించుకో. ట్యాప్ వాటర్ బదులుగా ట్రై ఫిల్టర్ ఆర్ RO వాటర్. నువ్వు క్లీన్ ఫుడ్, క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్తో కాంటాక్ట్ అయితే బాడీ ఆటోమేటిక్గా క్లీన్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రిమెంబర్, టెస్టోస్టెరాన్ని పెంచడం అంటే సప్లిమెంట్స్ కాదు, టాక్సిన్స్ని రిమూవ్ చేయడం. అప్పుడే బాడీ న్యాచురల్గా బ్యాలెన్స్ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 2, థింకింగ్ పవర్. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ బట్ పవర్ఫుల్ టెక్నిక్. నీ థింకింగ్ పవర్, నువ్వు ఎలా థింక్ చేస్తావో అనేది అదే టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. టెస్టోస్టెరాన్ అంటే జస్ట్ ఫిజికల్ హార్మోన్ కాదు, అదొక మెంటల్ ఎనర్జీ హార్మోన్. నువ్వు కాన్ఫిడెంట్గా, పవర్ఫుల్గా, పర్పస్ఫుల్గా ఆలోచిస్తే బాడీ ఆటోమేటిక్గా హై టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వీక్, హెల్ప్లెస్, ఫ్రస్ట్రేటెడ్ థాట్స్తో బ్రెయిన్ని ఫీల్ చేస్తే అప్పుడు బాడీ కామ్గా చేయడం కాదు, టెస్టోస్టెరాన్ డ్రాప్ చేస్తుంది. కానీ నువ్వు ఐ కెన్ హ్యాండిల్ ఇట్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఇంప్రూవింగ్ ఎవ్రీడే అని థింక్ చేస్తే అప్పుడే బాడీ టెస్టోస్టెరాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చెప్తుంది పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెంట్ థింకింగ్ అండ్ గోల్ ఓరియంటెడ్ మైండ్ సెట్ టెస్టోస్టెరాన్ని న్యాచురల్గా బూస్ట్ చేస్తాయి అని చెప్పి. ఇదే రీజన్ ఎందుకంటే బాడీ అండ్ బ్రెయిన్ కమ్యూనికేషన్ కంటిన్యూస్గా ఉంటుంది. నువ్వు ఎలా థింక్ చేస్తే బాడీ అలాంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో స్టార్ట్ స్మాల్. ఎవ్రీడే మార్నింగ్ లేచాక మిర్రర్ ముందు పాజిటివ్ టాక్ని స్టార్ట్ చేయి. ఐఎమ్ గెటింగ్ స్ట్రాంగర్. నెగిటివ్ సిచ్యువేషన్లో కామ్గా రెస్పాండ్ అవ్వు. స్ట్రెస్ని ఫైట్ చెయ్యి, ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయకు. విక్టరీని ఇమాజిన్ చేసుకో, ఫెయిల్యూర్ని కాదు. టెక్నిక్ నెంబర్ 3, డామినేట్ అండ్ బికమ్ ఎ బీస్ట్. ఈ వర్డ్ బీస్ట్ చిన్నది కాదు, ఇది మైండ్ సెట్. నువ్వు లైఫ్ని గెలిచే మూడ్లో ఉంటే టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్గా పంప్ అవుతుంది. నువ్వు ఏదైనా విన్ అయితే, వెదర్ ఇట్స్ ఎ జిమ్ ఛాలెంజ్ ఆర్ ఎ బిజినెస్ డీల్ ఆర్ ఈవెన్ ఎ స్మాల్ ఆర్గ్యుమెంట్,
అందులో గెలిచినా సరే నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతాయి. కానీ నువ్వు లూజ్ అయితే బాడీలో హార్మోన్స్ డ్రాప్ అవుతుంది. సో వాట్ డస్ దట్ మీన్? విన్ అవ్వాలి అని అంటే నువ్వు ఫైట్ చేయాలి. లైఫ్లో కొంచెం అగ్రెషన్, కొంచెం రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అందరూ చెప్తారు గో టు జిమ్, లిఫ్ట్ వెయిట్స్, టెస్టోస్టెరాన్ పెరిగిపోతుంది అని చెప్పి. అంటే అలా చేస్తే పెరగదా అంటే అవును పెరుగుతుంది, కానీ ఓన్లీ వెయిట్స్ తో సరిపోదు. నీ యాన్సెస్టర్స్ గురించి ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు పరిగెత్తారు, కొండలెక్కారు, వేటాడారు, ఫైట్ చేశారు. ఎవ్రీడే వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. అలా చేసిన ప్రతిసారి వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ స్కై హైకి రీచ్ అయ్యాయి. కానీ ఇప్పుడు నువ్వు జిమ్ కి వెళ్తావు, సేమ్ రొటీన్ చేస్తావు, కంఫర్టబుల్ జోన్ లోనే ఉంటావు, నన్ను అనుకుంటావు ఐ ఆమ్ ద బీస్ట్ అని చెప్పి. కానీ రియాలిటీ ఏంటంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నవాడు బీస్ట్ కాదు, బోర్, BOAR బోర్. బీస్ట్ అవ్వాలి అని అంటే లైఫ్ ని డామినేట్ చేయాలి, సిచ్యువేషన్ ని ఫేస్ చేయాలి, అవాయిడ్ కాదు. కాంపిటీషన్ ని ఎంబ్రేస్ చేయాలి, స్ట్రగుల్స్ ని ఛాలెంజ్ గా తీసుకోవాలి. సో రిమెంబర్, టెస్టోస్టెరాన్ లవ్స్ విక్టరీ. ఎవ్రీ విన్, బిగ్ ఆర్ స్మాల్, నీ బాడీకి సిగ్నల్ ఇస్తుంది యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ డామినెంట్, యు ఆర్ ఆల్ఫా అని చెప్పి. అండ్ అప్పుడే టెస్టోస్టెరాన్ బ్లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం లైఫ్ లో ఛాలెంజ్ వచ్చినా పారిపోకుండా ఫేస్ చెయ్యి. Because every time you conquer fear, you build muscle, confident and sky high testosterone. Technique number 4. Sleep is your super power. ఈ టెక్నిక్ చాలా సింపుల్, కానీ మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్గా మిగిలిపోయింది. అదే స్లీప్. ఎస్, నీ నిద్రే నీ సూపర్ పవర్. ఒక ఫ్యాక్ట్ని అర్థం చేసుకో, పీక్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ మన బాడీలో నిద్ర టైంలో మాత్రమే జరుగుతుంది. సో నువ్వు ప్రాపర్గా నిద్రపోకపోతే నీ టెస్టోస్టెరాన్ లిటరల్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్తారు బ్రో ఎనర్జీ లేదు, టైర్డ్గా ఫీల్ అవుతున్నా, కానీ సేమ్ టైంలో వాళ్ళు 5 hours మాత్రమే నిద్రపోతారు. అప్పుడు వాళ్ళ ఎనర్జీ ఎలా రీస్టోర్ అవుతుంది? 5 hours స్లీప్ అంటే ఆల్మోస్ట్ 10 to 15% టెస్టోస్టెరాన్ అక్కడే లూజ్ అయిపోతారు. ఇది రీసెర్చ్ చెప్తుంది. సో ఇమాజిన్, నువ్వు డైలీ అలానే చేస్తే నెక్స్ట్ few months లో టెస్టోస్టెరాన్ గ్రౌండ్ లెవెల్ కి దిగిపోతుంది. సో టార్గెట్ ని క్లియర్ గా ఉంచుకో. మినిమం 8 hours సాలిడ్ స్లీప్, కానీ జస్ట్ 8 hours పడుకుంటే సరిపోదు. క్వాలిటీ స్లీప్ అనేది ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ 8 hours నిద్రపోయినా సరే టైర్డ్ గా ఫీల్ అవుతావు. దానికి రీజన్ ఏంటంటే REM స్లీప్, డీప్ ఆర్ రిస్టరేటివ్ ఫేజ్. ఈ స్లీప్ అనేది ప్రాపర్ గా నీలో రాలేదు. ఈ REM స్లీప్ లో నీ టెస్టోస్టెరాన్ హైగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ అదే మోస్ట్లీ రాత్రి లాస్ట్ few hours లో జరుగుతుంది. సో నైట్ లేట్గా ఫోన్ యూజ్ చేయడం, బ్రైట్ స్క్రీన్, లేట్ నైట్ రీల్ స్క్రోలింగ్, ఇవన్నీ కూడా REM స్లీప్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అంటే ఆటోమేటిక్గా టెస్టోస్టెరాన్ కూడా డ్రాప్ అయిపోతుంది. సో వాట్ టు డూ? 1 hour బిఫోర్ స్లీప్, నో ఫోన్, నో బ్లూ లైట్, రూమ్ కూల్గా ఉంచుకో, డార్క్గా ఉంచుకో, సైలెంట్గా ఉంచుకో. ఫిక్స్డ్ స్లీప్ టైమింగ్ అనేది మెయింటైన్ చెయ్యి. మార్నింగ్ సన్లైట్ తీసుకొని రిథమ్ని సెట్ చెయ్యి. నువ్వు ప్రాపర్గా పడుకుంటే నీ బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది, నీ బాడీ రిపేర్ అవుతుంది, అండ్ నీ టెస్టోస్టెరాన్ స్కై రాకెట్ అవుతుంది. సో స్లీప్ కరెక్ట్గా ఉంటే రీకవర్ కరెక్ట్గా అవుతుంది. అప్పుడే యూ కెన్ బికమ్ ద స్ట్రాంగెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. టెక్నిక్ నెంబర్ 5, ద పవర్ ఆఫ్ సన్. ఒకటి అర్థం చేసుకో, సూర్యుడిలో ఉన్న పవర్ని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం. హ్యూమన్ బాడీ లిటరల్లీ డిజైన్ చేయబడింది సన్లైట్ని అబ్జర్వ్ చేయడానికి. అది మన DNAలోనే కోడ్ అయి ఉంది. మార్నింగ్ టైంలో నువ్వు సన్లైట్ని ఐస్తో అబ్జర్వ్ చేస్తే నీ ఫోకస్ అండ్ మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే మన పెద్దలు స్నానం చేసిన వెంటనే సూర్యుడికి నమస్కారం చేస్తారు. నైట్ టైంలో డీప్ స్లీప్ కూడా దానివల్ల ఈజీగా వస్తుంది. అండ్ అది మాత్రమే కాదు, సన్లైట్ డైరెక్ట్గా స్కిన్ మీద పడితే నీ బాడీ విటమిన్ Dని ప్రొడ్యూస్ చేస్తుంది. అంత ఎక్కువగా కాదు, కానీ ఎసెన్షియల్ మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంది. అది సరిపోతుంది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ నీ బాడీలో బూస్ట్ చేయడానికి. మీనింగ్, ఒక సింపుల్ హ్యాబిట్, ప్రతిరోజు 15 to 20 minutes మార్నింగ్ సన్లైట్లో నిల్చోవడం. నీ టెస్టోస్టెరాన్ని న్యాచురల్గా అది స్కై రాకెట్ చేస్తుంది. కానీ ఇప్పుడు చూడు, మనం ఇండోర్ లైఫ్లో ట్రాప్ అయిపోయి ఉన్నాం. మార్నింగ్ లేచి ఫోన్ ఓపెన్ చేసి, విండోస్ క్లోజ్ చేసి, AC ఆన్ చేసి, సన్లైట్ 0 చేసి మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్ లో టెస్టోస్టెరాన్తో సఫర్ అవుతున్నారు. సో స్టార్ట్ నౌ. ఎర్లీ మార్నింగ్స్లో సన్లైట్ని డైరెక్ట్గా ఫేస్ చెయ్యి వితౌట్ గ్లాసెస్. ఒకవేళ నీ గ్లాసెస్ ఉంటే అవి తీసేయి. కొన్ని రోజుల్లోనే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఎనర్జీ, స్లీప్, కాన్ఫిడెన్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. రిమెంబర్, సన్లైట్ ఈజ్ ద లైఫ్ లైట్. వితౌట్ ఇట్ యువర్ ఎనర్జీ డైస్, but with it your masculine power awakens. So go outside, observe the power and let the sun rebuild your testosterone naturally. Giveaway కావాలంటే కోడ్ని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కోడ్ తప్ప కామెంట్స్లో ఏదైనా పెట్టచ్చు. వీడియో గురించి ఏదైనా కామెంట్ చేయొచ్చు. 200 కామెంట్స్ వస్తే నేను వెంటనే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో రెండిట్లో కూడా PDF యొక్క లింక్ని పెడతాను.